హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 తుది సమరం రసవత్తరంగా మారింది. విన్నర్ ఎవరో తేల్చేందుకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శనివారం ఎపిసోడ్లో రోహిణి, ఆదివారం నాటి ఎపిసోడ్లో విష్ణుప్రియలు ఎలిమినేట్ కావడంతో మిగిలిన 5 అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీళ్లు టాప్ 5 ఫైనలిస్టులుగా నిలిచారు. ఇక ఈ 5 విన్నర్ని తేల్చేందుకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా వార్ 1 సైడ్ కాదు, వార్ 2 సైడ్ అన్నట్లుగా మారింది. రేసులో మొత్తం 5 ఫైనలిస్టులు ఉన్నా కూడా ఓటింగ్ మొత్తం ఇద్దరికే షిఫ్ట్ అయింది తొలి రోజు. ఆ ఇద్దరే నిఖిల్, గౌతమ్. తొలి రోజు ఓటింగ్లో ఈ ఇద్దరు నువ్వా నేనో అంటూ పోటీ పడుతున్నారు. పుష్ప 2 కలెక్షన్ మాదిరిగా ఓట్ల సునామీ సృష్టిస్తున్నారు. అఫీషియల్ పోల్స్ లెక్కల్ని పక్కన పెడితే అన్అఫీషియల్ పోల్స్లో మాత్రం నిఖిల్, గౌతమ్ ఇద్దరు హోరాహోరీగా ఓటింగ్ సాధిస్తున్నారు. కొన్ని పోల్స్లో నిఖిల్ ముందుంటే మరికొన్ని పోల్స్లో గౌతమ్ ముందున్నాడు. మొత్తం ఓటింగ్లో 80% ఓట్లు వీళ్ళిద్దరికే పడుతుండటంతో మిగిలిన 3 రేసులు నామమాత్రంగానే ఉన్నారు. నిఖిల్, గౌతమ్ల మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. ఏ పోల్ చూసినా కూడా వీరిద్దరి మధ్య ఓటింగ్ వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో విన్నర్ రేస్ మరింత ఉత్కంఠంగా మారింది. ప్రతి సీజన్లోనూ టాప్ 5 ఫైనలిస్టులు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత తొలి రోజు ఓటింగ్ చూస్తే విన్నర్ ఎవరనేది క్లారిటీ వచ్చేసేది. కానీ గౌతమ్, నిఖిల్లు ఇద్దరు నువ్వా నేనా అంటూ పోటీ జరగడంతో ఈ ఇద్దరు తొలి రోజు ఫైట్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. చాలా సైట్స్, ఆన్ సైట్స్ పోల్స్ చూస్తే కొన్ని ఆన్లైన్ పోల్స్లో నిఖిల్ టాప్లో ఉంటే మరికొన్ని పోల్స్లో గౌతమ్ టాప్లో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరికి వ్యత్యాసం 2-3% మాత్రమే తేడా ఉండడంతో ఫైట్ ఎంత టఫ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా పోల్స్ చూస్తే గౌతమ్ 37% ఓట్లతో టాప్లో ఉంటే నిఖిల్ 33% ఓట్లు సాధించాడు. ప్రేరణ 13% ఓట్లతో 3వ స్థానంలో ఉంటే నబీల్ 11% ఓట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. ఇక అవినాష్ కేవలం 4% ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు. మరో పోల్ చూస్తే ఇందులో నిఖిల్ 33% ఓట్లతో టాప్లో ఉన్నాడు. గౌతమ్ 25% ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ ఒక్క పోల్ మాత్రమే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎక్కువ చూపిస్తుంది. ఇక నబీల్ 21% ఓట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. ప్రేరణ 15% ఓట్లతో 4వ స్థానంలో ఉంటే అవినాష్ 6% ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు. ఇక మరో పోల్ గమనిస్తే గౌతమ్ 40% ఓట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే నిఖిల్ 33% ఓట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. ప్రేరణ 13% ఓట్లతో 3వ స్థానంలో ఉంటే నబీల్ 10% ఓట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. అవినాష్ 4% ఓట్లతో 5వ స్థానంలో ఉన్నాడు. బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్ కామ్లో చూస్తే నిఖిల్కి 36.49% ఓట్లు పడితే గౌతమ్కి 35.86% ఓట్లు పడ్డాయి. ఈ ఇద్దరికి 1% కంటే తక్కువే వ్యత్యాసం ఉండటాన్ని బట్టి చూస్తే ఫైట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రేరణ 13% ఓట్లతో 3వ స్థానంలో ఉంటే నబీల్ 11% ఓట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. అవినాష్ 3% ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే నిఖిల్, గౌతమ్లు తొలి రోజు ఓటింగ్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ గంటకు ఓటింగ్ లెక్కల్ని మార్చేస్తున్నారు. ఈ సీజన్లో బిగ్ బాస్ విన్నర్ని తేల్చే ఈ పోల్లో ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఇదిలా ఉంటే గౌతమ్కి ఓట్లు పడుతున్నా కూడా మొదటి నుంచి స్టార్మా హోస్ట్ నాగార్జున నిఖిల్కి ఎక్కువ సపోర్ట్గా ఉన్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్లో కూడా నిఖిల్ని సెకండ్ ఫైనలిస్ట్గా ప్రకటించారు. అంతేకాకుండా తెలుగు వాళ్ళ ఓట్లు గుంపగుత్తుగా గౌతమ్కి పడకుండా చేసేందుకు నిఖిల్తో తెలుగు ఆడియన్స్కి గాలం వేసేటట్టు మాట్లాడించారు. తాను మైసూర్ నుంచి వచ్చిన మావాడివే, మీ తెలుగువాడినే అంటూ నిఖిల్ని స్క్రిప్ట్ ఇచ్చి మరీ మాట్లాడించడం. హోస్ట్ నాగార్జున కూడా తెలుగు వాళ్ళు ఎవరైనా సరే మావాడే అనుకుంటారని చెప్పడాన్ని బట్టి చూస్తే ఓటింగ్ ఎలా వచ్చినా సరే నిఖిల్ని విన్నర్ని చేస్తారనే వాదన బలపడుతోంది. అదే జరిగితే గౌతమ్ని రన్నరప్తో సరిపెట్టుకోవాల్సిందే. తొలి రోజు ఓటింగ్ని బట్టి చూస్తే ఒక్కటి మాత్రం ఫిక్స్. అయితే విన్నర్ నిఖిల్ అవ్వాలి, తప్పితే గౌతమ్ అవ్వాలి. టైటిల్ మాత్రం వీళ్ళిద్దరిని దాటి ఎటూ పోదు. కాబట్టి తమ అభిమాన కంటెస్టెంట్స్కి ఓట్లు గుద్దడమే. విన్నర్ ఎవరిని చేస్తారనేది మాత్రం బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుందనేది నగ్న సత్యం. కాబట్టి ఓట్లు వేయడం, ఫలితం మాత్రం ఆశించొద్దు. ఎందుకంటే అదంతా పైవాడు బిగ్ బాస్ గాడి లీల. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.